నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కవిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, శ్రేష్ఠ ఫర్టిలిటీ సెంటర్, నేరేడ్మెట్, ఈసీఎల్. మనం ఈరోజు అల్ట్రాసౌండ్ ఇన్ ఇన్ఫర్టిలిటీ అంటే స్కానింగ్ అనేది మనకు ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ అవ్వడం కోసం చేసే ట్రీట్మెంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాము. ఇక్కడ మన దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ అండి ఇది టీవీఎస్ ప్రోబ్, ఇది అబ్డామినల్ ప్రోబ్. మనం ఎక్కువగా ఫర్టిలిటీ కేసెస్లలో ఈ టీవీఎస్ ప్రోబ్ని ఎక్కువగా యూస్ చేస్తాము. అంటే ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ చేయడానికి ఈ ప్రోబ్ని యూస్ చేస్తాము. ఎవరైతే దంపతులు పిల్లల కోసం ట్రీట్మెంట్కి వచ్చారో ఫస్ట్ ఎవాల్యుయేషన్లో యూజువల్గా అల్ట్రాసౌండ్ అనేది ప్రిఫర్ చేస్తామండి. ఈ అల్ట్రాసౌండ్ చేసేటప్పుడు టీవీఎస్ ట్రాన్స్వెజనల్ సోనోగ్రఫీ చేసినప్పుడు గర్భసంచి అనేది ఈ విధంగా కనపడుతుంది. అండ్ ఇది లోపల లేయర్, ఎండోమెట్రియల్ లేయర్ అనేది. ఒకవేళ గర్భసంచిలో పాలిప్ లాంటివి ఏమైనా ఉన్నా, గడ్డలు ఉన్నా, అండ్ గర్భసంచి కింద సర్వీక్స్ దగ్గర ఏమైనా నెబోథియన్ సిస్ట్లు ఉన్నా మనకి ఈ స్కాన్లో క్లియర్గా కనబడుతుంది. అలాగే అండాశయంలో, ఇది అండాశయం అండి. ఈ అండాశయంలో అండాల సంఖ్య కరెక్ట్గా ఉందా లేదా, అండ్ పీసీఓడి పిక్చర్ ఏమన్నా ఉందా, అండ్ సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ సిస్ట్లు అనేవి యూజువల్గా అల్ట్రాసౌండ్లో ఈ విధంగా కనిపిస్తుంది. కొన్ని వాటర్తో ఉన్న సిస్ట్లు ఉంటాయి, అండ్ కొన్ని హిమరేజిక్ సిస్ట్ అంటే బ్లడ్ కలెక్షన్తో ఉన్న సిస్ట్లు ఉంటాయి, ఇంకొకటి ఎండోమెట్రోటిక్ సిస్ట్లు. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిస్ట్లు ఉంటాయి. ఇవి మనకి అల్ట్రాసౌండ్లో కనిపిస్తుందండి. ఈ నార్మల్ ట్యూబ్ అనేది అల్ట్రాసౌండ్లో కనిపించదు. కాకపోతే ఒకవేళ ఇందులో హైడ్రోసాల్పింగ్స్, పయోసాల్పింగ్స్ అంటే వాటర్ కానీ పస్ కానీ ఏమన్నా ఉంటే ఈ ట్యూబ్ అనేది మనకు అల్ట్రాసౌండ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే అల్ట్రాసౌండ్ అనేది మేల్లో అంటే మేల్ ఫర్టిలిటీ, ఒకవేళ వారి కణాల సంఖ్య తక్కువగా ఉన్న వారికి కూడా మనము స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాము. వారిలో వారికోసిల్ ఏమన్నా ఉన్నా, అండ్ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, అండ్ డాప్లర్ స్టడీస్ చూసేసుకొని వారికి ఏమన్నా ప్రాబ్లం ఉందో మనం ఈ అల్ట్రాసౌండ్ ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే ట్రీట్మెంట్స్ లైక్ న్యాచురల్ ట్రీట్మెంట్ కానీ, ఐయుఐ కానీ, ఐవీఎఫ్లలో ఈ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు న్యాచురల్ సైకిల్లో ఐయుఐలలో మనకి ఎగ్ అనేది పెరగడానికి ఓవులేషన్ ఇండక్షన్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇండక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్టడీ అంటాం. అంటే ఆ ఫాలిక్యుల్ అనేది కరెక్ట్గా పెరుగుతుందా లేదా అనేది మనం ఈ స్కాన్ ద్వారా వాటి సైజ్ చూసుకుంటూ అది ప్రాపర్గా పెరుగుతుందా లేదా ఎగ్ రిలీజ్ వరకు మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఐయుఐలో ఎగ్ ప్రాపర్ సైజ్ వచ్చిన తర్వాత మనం ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాము. అది హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది ఇస్తామండి. అది ఎగ్ రిలీజ్ అయిందో లేదో మనం స్కాన్లో కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఐవీఎఫ్లో కూడా మనము బేస్ లైన్ స్కాన్ అంటే వారి యొక్క అండాశయంలో అండాల సంఖ్య ఎలా ఉంది, అండ్ అండాలు రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా, గర్భసంచి ఎలా ఉందో ఫస్ట్ బేస్ లైన్ స్కాన్ చూసుకున్న తర్వాత మనం ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాము. ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత వాటికి వాళ్ళ బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా, ఎగ్స్ పెరుగుతున్నాయా లేవా అనేది మధ్యలో స్కాన్ చూసుకుంటూ దాని ప్రకారంగా మనం ఇంజెక్షన్స్ అనేవి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఊసెట్ పికప్ అంటే ఎగ్స్ అనేవి అండాశయం నుంచి తీసేటప్పుడు కూడా మనం ఈ టీవీఎస్ ప్రోబ్కి నీడిల్ అటాచ్ చేసి అండాశయం నుంచి అండాలు అనేది తీయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే బేబీని మనం గర్భసంచిలో పెట్టేటప్పుడు కూడా అల్ట్రాసౌండ్ గైడెన్స్ మనకి గర్భసంచిలో ఈ పొర కరెక్ట్గా ఉందా లేదా చూసుకున్న తర్వాత గర్భసంచిలో కరెక్ట్గా ప్లేస్ చూసేసుకొని అక్కడ ఎంబ్రియోస్ అనేది మనము ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లలో అంటే పిల్లలు అవ్వడం కోసం చేసే ట్రీట్మెంట్లో ప్రతి ఒక్క దగ్గర కూడా మనం అల్ట్రాసౌండ్ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. అలాగే ట్రీట్మెంట్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా బేబీ శాక్ అయిందా లేదా, హార్ట్ బీట్ ఉందా లేదా, అండ్ ఫర్దర్గా బేబీ ఎలా పెరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసం కూడా ఈ అల్ట్రాసౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా యాజ్ ఎ గైనకాలజిస్ట్కి అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి ఈ అల్ట్రాసౌండ్ అనేది థర్డ్ ఐ లాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ.